థైరాయిడ్ కూడా పోయే ఛాన్స్ ఉంది సార్. కొన్ని నెలలు అట్లా పెట్టుకుంటే చాలామందికి ఇచ్చినాం, చాలామంది వాడరు. ఎవరైతే కాలు చేతులు బాగా స్టక్ అయిపోయి పడిపోయి మంచం నుంచి లేవన్నటువంటి వాళ్ళు వెంటిలేటర్ మీద వాళ్ళు ఇస్తే మేము ఇది పెట్టేస్తే వాళ్ళు లేచి నడుస్తున్నారు సార్. రిజల్ట్స్ అన్నీ ఉన్నాయి, మన దగ్గర టెస్ట్ మోన్లు కూడా ఉన్నాయి. రైట్ సార్, ఇది మనకి ఈ రకంగా ఉపయోగపడుతుంది. రెండోది ఏంటంటే రేడియేషన్ నుంచి రాకుండా రేడియేషన్ కంట్రోల్ చేస్తుంది. ఫోన్ మొబైల్ వాడుతున్నాం, దానివల్ల రకరకాల దుష్ప్రభావాలు వస్తుంది. బ్రెయిన్ ట్యూమర్లు రకరకాల వ్యాధులు వస్తున్నాయి, రాకుండా ఇది కంట్రోల్ చేస్తుంది. దీంట్లో కూడా మనకు బ్యాక్ సైడ్లో సెల్స్ ఉంటాయి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉంటాయి. దీని ద్వారా మనకు రాకుండా చేస్తుంది. నిజంగా ఎట్లా పనిచేస్తుంది చూపిస్తా. ఏంటంటే వాటర్ ఎనర్జీ ప్యాడ్ సార్. ఇది ఈ పట్టి అనేది మనం బాటిల్కి స్టిక్ చేసుకోవాలి. పెట్టుకొని ఉంటే మనకి ఏమవుతుందంటే మన బాడీలో ఏదైతే కావాల్సినటువంటి ఆక్సిజన్, బ్లడ్లో కావాల్సిన ఆక్సిజన్ అనేది నింపుతుంది. H2O అణువులు, నీరు యొక్క భారంలో H2O అణువణువుగా నింపి ఏం చేస్తుందంటే మనకు కావాల్సినటువంటి ఆక్సిజన్ పర్సెంటేజ్ నింపడం ద్వారా సక్రమంగా రక్తపరిశీలన జరిగి మనకు ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది. రియల్గా ఇంతవరకు జరుగుతుందా లేదా ఒక చిన్న లైవ్ డెమో చూద్దాం సార్. మనం ఒకసారి మీరు నిలబడాలి సార్. మన ఎనర్జీ లెవెల్స్ ఎంత ఉన్నాయని ఒక చిన్న టెస్ట్ చేద్దాం సార్. మనం నేనేమంటే నేను వస్తువులు వాడకముందు మనం ముందుగా పెట్టుకొని వాడేటప్పుడు వాడకముందు ఎలా వాడుతుంది మన బాడీ ఎనర్జీ లెవెల్స్ అనేవి, వాడిన తర్వాత ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం సార్. మొత్తం చూపించండి. దగ్గర నిలబడి కాళ్ళు దగ్గర పెట్టి దగ్గర నిలబడి చేతులు ఎట్టు పెట్టండి. ఈ ఎనర్జీ లెవెల్స్ ఎంత ఒక టెస్ట్ అందించాలి. పైన ప్రెస్ చేసి ప్రెజెంట్ చేయండి, కింద నుంచి పైకి ప్రెస్ చేస్తుందా ఏం జరుగుతుంది చూద్దాం. వాస్తవానికి జీరో పొజిషన్ వ్యక్తిని మనం కొద్దిగా టచ్ చేసినా కూడా కింద పడే ఛాన్స్ ఉంది. వాస్తవానికి అది జరుగుతుంది ఫస్ట్, కానీ బెల్ట్ ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం సార్. రైట్ సార్, రెడీ 1 2 3 సార్. స్టేట్కి వెళ్ళిపోతుంది, నాకేం వెంటనే కాబట్టి వచ్చే ప్రయత్నం చేయండి. నేను అన్నప్పుడు నేను కూడా ఇదే బైక్ అన్నప్పుడు తిరిగి అన్నది. రెడీ 1 2 3 స్టార్ట్. మొత్తం వెనక పోతుంది. కొంతవరకు మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ అనేది ఉన్నవి. చూస్తాను మన ఆరోగ్యంగా ఉందా, కొంచెం స్పీడ్ తిరిగాను సార్. ఇప్పుడు నేనేం చేస్తాను, చేయబట్టుకుని సార్ని లాగే ప్రయత్నం చేస్తాను. సార్ కిందకి సార్ కూడా స్టిప్ ఉందండి, లేట్గా చూస్తుందండి. ముందునప్పుడు మీకు ఏం జరుగుతుంది పెట్టుబడి చూద్దాం. రెడీ ఇది వచ్చేస్తుంది. ఓకేనా సార్? కొంతవరకు మన బాడీ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి, చూద్దాం. ఇది వాడిన తర్వాత దీంట్లో నేను ఏమంటే మ్యాగ్నెటిక్ సెల్స్ ఉంటాయి సార్. ఇవి మన బ్లడ్లో ఉన్నటువంటి ఐరన్ తోటి ఫ్రాక్షన్ సెకండ్లో అక్కడ పని జరుగుతుంది సార్. ఇక్కడ మ్యాగ్నెటిక్ దగ్గర ఒక అయస్కాంతం దగ్గర చిన్న గుండు పిన్ను పెట్టినా కూడా క్షణాలు ఫ్రాక్షన్ సెకండ్ కొన్ని అది వేరే కంపెనీలో వాళ్ళు ఓన్లీ ఒక బెల్ట్ వరకు ఇచ్చి హ్యాండ్ వర్క్ పెట్టేట్టు అదే సార్. హ్యాండ్ వర్క్ ఇచ్చిన వాళ్ళు మనదేమో ఇక్కడ ఒక కంపెనీ ఒక రకం ఒక 5 ఇక్కడ ఏం జరుగుతుందంటే మన బ్లడ్లో ఉన్నటువంటి ఐరన్ తోటి హార్మోన్ పని జరుగుతుంది కదా. ఆక్సిజన్ అంత ప్లస్ సక్రమంగా జరుగుతుంది. మొబైల్ దగ్గర ఏం జరుగుతుంది చూద్దాము. ఇంతకుముందు కొంతవరకే నేను ఇట్లా అన్నప్పుడు కొంచెం జరిగిపోయింది సార్. ఉంటే ఇప్పుడేం జరుగుతుంది చూద్దాం. నేను రెడీ 1 2 3 స్టార్ట్ అన్నప్పుడు మీరు ఉద్దేశం ప్రయత్నం చేయండి. రెడీ 1 2 3 స్టార్ట్ ప్రెస్ చేయండి సార్. ప్రెస్ చేయండి. ఎనర్జీ లెవెల్స్ అనేది మీకు ఇంక్రీజ్ అవుతుంది, మీరు గమనిస్తుంది సార్. ఇప్పుడు డిజైన్ సార్ ఒకసారి ఇద్దరు జీరో పొజిషన్ పైకి లాగాలని ప్రయత్నించి లాగండి, నేను కిందికి అంటుంటా. ఓకేనా సార్? ఏం జరుగుతుందో చూద్దాం. రెడీ 1 2 3 స్టార్ట్. సార్ అంతవరకు మీరు గమనిస్తారు. అవసరానికి ఏం లేదు సార్. మ్యాజిక్ కాదు, ఎలాంటి మంత్రం కాదు. ఆల్మోస్ట్ సైన్స్ సార్. ఇది మ్యాగ్నెటిక్ పవర్ అంతగా మన మీద పనిచేస్తుంది. అది రియల్గా మనకు మన బాడీలో ఉన్నటువంటి ప్రత్యేకమైన ఆరోగ్యం మీద ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది సార్. మంచి ఆరోగ్యాన్ని మనం తీసుకోవచ్చు. సార్ చూద్దాం సార్. మీ మొబైల్ తీసుకోండి సార్. ఏమనంటే మొబైల్ వాడటం వల్ల రకరకాల నష్టాలు వస్తున్నాయి సార్. మొబైల్ టచ్ చేసి ఆడబెట్టండి సార్. టచ్ చేసి కొద్దిగా వాడుతున్నారు. ఆల్మోస్ట్ రేడియేషన్ పాస్ అయింది సార్ సార్ బాడీలో. అది మనం బాగుపడదు, ఆడబెట్టండి సార్. ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ నిలబడండి సార్. నేను ఏమంటే రేడియేషన్ వల్ల సార్ రకరకాల మన ఎనర్జీ కోల్పోతున్నాము సార్. కోల్పోతున్నాము. వాస్తవానికి మనం పట్టి ఉన్నప్పుడు చాలా స్టాండింగ్ ఉన్నాం సార్ వాళ్ళు. ఇప్పుడు చూద్దాం. పట్టి తీసేసిన తర్వాత మళ్ళీ ఒక ప్రయోగం చేస్తున్నాం. రియల్గా సార్లు ఎంత ఇంక్రీజ్ దాటిపోయింది. ఫోన్ వాడడం వల్ల డ్రాప్ అయింది. చూద్దాం సార్ ఏం జరుగుతుందో. రెడీ
1 2 3 స్టార్ట్. ప్రెస్ చేయండి సార్, ప్రెస్ చేయండి. కొంతవరకు కాదు సార్, ఆల్మోస్ట్ 99% వెళ్ళిపోయింది. మన బలం అంతా కూడా వెళ్ళిపోయింది. నేను ఏమంటే ఫోన్ వాడకం అంత భయంకరమైనది సార్. రెడీ 1 2 3 స్టార్ట్. వచ్చేస్తుంది. ఓకే సార్, నేను ఏమంటాను, మీ ఫోన్ తీసుకోండి. ఇప్పుడు నేను గ్రాస్ లైట్ ఇస్తాను సార్. దీంట్లో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ సెల్స్ ద్వారా ఫోన్ కాల్ చేయండి సార్ ఒకసారి. ఓకే, మీ నెంబర్ చెప్తాను. చేస్తారా? చేయండి. ఫోన్ ఎత్తు. ఫోన్ లిఫ్ట్ చేయండి. జేబులో పెట్టుకోండి. ఫోన్ ఆన్లో ఉన్నప్పుడు మీకు ఎక్కువ రేడియేషన్ పాస్ అవుతుంది సార్. చిన్న జేబులో పెట్టుకోండి. ఐదు పైసలు ఇలా సార్ కాళ్ళ దగ్గర మళ్ళీ నేను ఇప్పుడు మళ్ళీ ప్రెస్ చేస్తాను. ఐ కంట్రోల్ మీ గొడవ ప్రయోగించాలి. నిజంగా పనిచేస్తుంది కదా చూడాలి సార్. రేడియేషన్ కంట్రోల్ చేస్తుంది. రెడీ 1 2 3 స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేస్తాను. మళ్ళీ ఎనర్జీ వచ్చింది. ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ సార్. మీరు చూడవచ్చు. ఇంకా మీకు కన్ఫర్మేషన్ కోసం వాటర్ నుంచి ప్యాడ్లో కూడా చాలా ఎనర్జీ వస్తుంది. ఇదొక చిన్న లైవ్ సార్. మీ వెయిట్ ఎంత వెయిట్ వట్టిగా సార్. సార్ ఇంటి చేసుకున్నావా? మాల తీసుకున్నాం. మీరు చూసిరంటే చాలా గర్ల్స్ కావాలి. చూసారా మీరు కూడా? సార్ని కూర్చోబెట్టారు. సార్ మీరు కూడా అయితే జాంగీని కూర్చోబెట్టారు.